తెలుగు ట్రేడింగ్ టిప్స్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి చాలామంది బిగినర్స్ వచ్చేసి గ్రో యాప్ అయితే ఎక్కువ వాడుతుంటారు అనమాట. ఈ గ్రో యాప్లో వచ్చేసి చాలామందికి తెలియని కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయన్నమాట. ఎవరైతే బిగినర్స్ ఉంటారో అదే కాకుండా స్టాక్స్ పైన అంటే మామూలుగా స్టాక్స్ పైన హోల్డింగ్ చేస్తుంటారు కదా, మామూలుగా ఇంట్రాడే ఆడుతుంటారు స్టాక్స్ పైన, వాళ్ళు దీంట్లో చాలా లాస్ అవుతారు. దీంట్లో ఏంటంటే దాదాపు 3 మైనస్ పాయింట్లు ఉంటాయన్నమాట గ్రో అప్లికేషన్లో. సో దాంట్లో వచ్చేసి మీరు మళ్ళీ గ్రో యాప్ కాకుండా ఏ అప్లికేషన్ బాగుంటుంది బ్రదర్ అంటే నేను వచ్చేసి డన్ అప్లికేషన్ అయితే చెప్తాను అనమాట. ఈ డన్ అప్లికేషన్లో ఏమంటే దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి, గ్రో యాప్లో ఉన్న మైనస్ పాయింట్లు అనేది క్లారిటీ చెప్తా. ముందుకు వచ్చేసి ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి నేను ఇప్పుడు గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. గ్రో అప్లికేషన్లో వచ్చేసి మనకి ఒక 3 మైనస్ అన్న కదా, అవి ఏంటనేది చెప్తా చూడండి. ముందుకు వచ్చేసి నేను ఒక గ్రో అప్లికేషన్లో ఒక స్టాక్స్ అయితే తీసుకుంటున్నాను, పేటిఎం అయితే తీసుకుంటున్నా. ఇది ఫ్రైడే రోజు వచ్చేసి మనం 900 పాయింట్లు అయితే 900 అయితే స్టాక్ అయితే ఉందన్నమాట ప్రజెంట్గా. దీన్ని ఒకవేళ మనం మండే రోజు బయ్యింగా సెల్లింగా అంటే, ఒకవేళ ఉదాహరణకు వచ్చి నేను బయ్యింగ్ అని కొడితే దీంట్లో చూసుకుంటే మనకి అక్కడ 900 ట్రేడ్ అనేది ఇప్పుడు 919 రూపాయలకైతే మనం బై చేయాలని ఉందన్నమాట. ఓకేనా, ఇది బయ్యింగ్ సైడ్ అనమాట. ఓకే, సెల్లింగ్ సైడ్ చూసుకుందాం. ఇక్కడ సెల్లింగ్ చూసుకుంటే మనకి 882 రూపాయలు అయితే చూపిస్తుంది. అంటే దాదాపు 18 రూపాయలు అనేది ఎక్స్ట్రా ఎక్కువ చూపిస్తుంది అన్నమాట సెల్లింగ్కి వెళ్ళి. ఓకేనా, తక్కువ చూపిస్తుంది, అక్కడ 19 రూపాయలు ఎక్కువ చూపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఉందన్నమాట దీంట్లో. ఇది మైనస్ పాయింట్లు అనేది మీరు అనుకోవచ్చు అది కరెక్టే కదా, ఎందుకు మైనస్ అనేది చెప్తా, తర్వాత మీకు దాన్ని యాప్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, అదొక ఫస్ట్ మైనస్ పాయింట్. సెకండ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ గ్రో యాప్లో మనం ప్రాఫిట్ తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకు వచ్చి ఫ్రైడే రోజు నేను ఒక 5000 ప్రాఫిట్ వచ్చింది. ఆ 5000 వచ్చేసి ఏమన్నా యాడ్ కాదనమాట. ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ వచ్చేసి మనకి 11కో 12కో యాడ్ అవుతుంది అనమాట. అదొకటి సెకండ్ ప్లస్ పాయింట్, సెకండ్ మైనస్ పాయింట్. థర్డ్ వచ్చేసి ఏంటంటే దీంట్లో కమోడిటీస్ అనమాట. కమోడిటీ అంటే ఏంటంటే దాంట్లో క్రూడ్ ఆయిల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, గోల్డ్ మినీ కావచ్చు, కాపర్ కావచ్చు, దీంట్లోపైన కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా, అది దీంట్లో ఆప్షన్ ఉన్నదన్నమాట. దానికోసం వచ్చేసి మళ్ళీ వేరే అప్లికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. దానికని అలా అని చెప్పి నేను ఏమంటున్నా అంటే ఈ గ్రో యాప్లు కాకుండా ఒకటే ఒక అప్లికేషన్స్లో అన్ని స్టాక్స్ వస్తాయి అన్నమాట. అన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇండియన్ స్టాక్ ఉంటుంది, తర్వాత వచ్చేసి కమోడిటీస్ ఉంటాయి, తర్వాత వచ్చేసి అన్నీ ఉంటాయి. దాంట్లో మనం ఎలాంటి ట్రేడ్ అయినా చేసుకోవచ్చు. అది ఈజీగా ఉంటుంది, అది కూడా ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు. సో ఆ అప్లికేషన్ నేమే డన్ అనమాట. దీంట్లో 3 మైనస్ పాయింట్లు ఉంటాయి కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు దీంట్లో ప్రాఫిట్ అయితే రాదనమాట. కొత్తగా ఉన్న వాళ్ళకైతే ప్రాఫిట్ అయితే రాదు. సో దీంట్లో ఏం అడ్వాన్స్డ్ అంటే మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తా, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దానిలో వచ్చేసి మనకి ఏమంటే డన్ అప్లికేషన్స్లో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి దీంట్లో సేమ్ ఉంటుందని. దీంట్లో ఇప్పుడు నేను పేటిఎంఏ తీసుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ పేటిఎంఏ తీసుకుంటున్నా. పేటిఎం వచ్చేసి ఫ్రైడే రోజు 900 క్లోజ్ అయింది. ఇప్పుడు నేను బయ్యింగా సెల్లింగా అంటే సేమ్ ఒక ఉదాహరణకు వచ్చేసి నేను బయ్యింగ్ అని క్లిక్ చేస్తున్నా. దీంట్లో ఏమంటే 900 నుంచే మనకి మండే రోజు ఆర్డర్ తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా, మండే రోజు 900 తీసుకుంటుంది. మీరు అనుకోవచ్చు గ్రో యాప్లో ఎందుకు తీసుకో, దీంట్లో ఎందుకు తీసుకో, అదేం ఉండదు కదా అంటే దీంట్లో వచ్చేసి అదే అడ్వాన్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఉదాహరణకు వచ్చేసి నేను ఒక స్టాక్స్ వచ్చేసి ఒక 10 స్టాక్స్ అయితే కొడుతున్నా. పేటిఎం ఒక 10 స్టాక్లు కొట్టి ఇక్కడ బయ్యింగ్ సైడ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఎక్విట్ ఇన్ ప్రీ ఓపెనింగ్ మార్కెట్ సీజన్. ఓకేనా, మార్నింగ్ 8:30 లోపు మనం ప్రీ ఓపెనింగ్ మార్కెట్లో మన ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అది దీంట్లో అడ్వాన్స్డ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి నేనేమంటున్నానంటే అది మీరు బయ్యింగ్ చేసినా సెల్లింగ్ చేసినా సేమ్ ఎంత రేట్ ఉంటే అంత రేట్ నుంచే మనకి ఈ ఆర్డర్ అనేది తీసుకుంటుంది. ఎవరైతే ఎక్కువ స్టాక్స్ పైన ఇంటర్ ఆడే కానీ స్టాక్స్ పైన కానీ ఆడే వాళ్ళకు, స్టాక్ పైన ఆప్షన్స్ ఆడే వాళ్ళ కోసం చాలా బెస్ట్ అప్లికేషన్ అన్నమాట. తర్వాత వచ్చేసి మామూలుగా అదే కాకుండా ఆప్షన్స్లో నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. అన్ని రకాలుగా ఆడే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉందన్నమాట, బాగా వర్క్ అవుతుంది. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే దీంట్లో రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ట్రేడ్ చేసిన అమౌంట్ ఒకవేళ ఉదాహరణకు వచ్చి ఒక ట్రేడ్ చేసిన ఒక ట్రేడ్లో వచ్చేసి మనకి 3500 వచ్చిందా కూడా ఇమ్మీడియట్గా మనం ఆ ట్రేడ్ క్లోజ్ చేయగానే మన అకౌంట్లో యాడ్ అయిపోతాయి. ఓకేనా, అది సెకండ్ ప్లాన్. థర్డ్ వచ్చేసి ఏంటంటే థర్డ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దీంట్లో కమోడిటీ ఉంటుంది కదా, దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు కమోడిటీలోకి వెళ్తే ఇక్కడ ట్రేడ్ ఉంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏముందంటే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిల్వర్ మినీ, గోల్డ్ మినీ, సిల్వరు, గోల్డ్, ఇలా రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు వచ్చేసి నేను క్రూడ్ ఆయిల్ మీద క్లిక్ చేసిన, క్రూడ్ ఆయిల్లో కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్ ఆడాలంటే 2 lakhs పైన ఉండాలి.
ఆప్షన్స్ ఆడాలంటే 25,000 అయితే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి దీని మీద క్రూడ్ ఆయిల్ మీద క్లిక్ చేస్తున్నా. క్రూడ్ ఆయిల్ మీద క్లిక్ చేయగానే ఈ వీడియోని నెక్స్ట్ మళ్ళీ మంచిగా వేస్తా. ఉదాహరణకు వచ్చేసి నేను అప్లికేషన్ గురించి మాత్రమే చెప్తాను అనమాట. ఓకేనా, ఈ అప్లికేషన్లో అయితే ఎన్ని అడ్వాన్స్డ్ అయితే ఉన్నాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే బిగినర్స్ మంచి ప్రాఫిటబుల్గా ఉండాలి అనుకుంటే ఈ దన్ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోండి. ఎలాంటి లాస్ ఉండదు అన్నమాట స్టాక్స్ పైన. ఓకేనా, దీంట్లో అడ్వాన్స్డ్ ప్రీ ఓపెనింగ్ మార్కెట్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మన అనలైసిస్ చేసుకొని ఈజీగా ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. అది కూడా ఎలా తీసుకోవచ్చు అంటే మార్నింగ్ వచ్చేసి మనకు ఫ్రీ ఓపెనింగ్ మార్కెట్ బయింగ్ సైడ్ పేటిఎం బయింగ్ సైడ్ పెట్టాం కదా, మ్యాక్సిమం వచ్చేసి 9-10 మార్కెట్ ఓపెన్ అయితే 10 కల్లా మన టార్గెట్ వస్తుంది. అది నువ్వు 120 స్టాక్స్ కొంటావా, 200 స్టాక్ కొంటావా, 10 స్టాక్ కొంటావా అనేది మీ చాయిస్ అనమాట. మీ ప్రాఫిట్ మీరు ఇన్వెస్ట్మెంట్ బట్టి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఎక్కువ టార్గెట్ అనేది ఏముండదు, తక్కువ టైంలో ఎక్కువ టార్గెట్ వచ్చేదంటే ఈ దన్ అప్లికేషన్ అనమాట. దీంట్లో ఎందుకంటే మీరు ఉదాహరణకి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఎలా అనేది. ఉదాహరణకు వచ్చేసి మనం ఇప్పుడు 900కి పేటిఎం బై చేసాం, అది ఒక 19 పాయింట్లు పెరిగింది. ఓకే, 19 పాయింట్లు పెరిగింది. ఒక 120 షేర్లు తీసుకున్నాం అనుకోండి, 2,280 రూపాయలు వస్తుంది అనమాట. జస్ట్ 19 పాయింట్లు పెరిగితే. అదే గ్రో యాప్లో చూసుకుంటే మనకు మైనస్ ఏంది 19 పాయింట్లు మైనస్ పడుతున్నాయి. ఓకేనా, అక్కడ నుంచి ఆర్డర్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనకి 919 రూపాయలు ఆర్డర్ బయ్యింగ్ సైడ్ చేసినాం అనుకోండి, 900 మనకి 920 నుంచి 930 వస్తేనే మన టార్గెట్ వచ్చినట్ట. ఓకేనా, దీంట్లో అలా కాదనమాట. మీకు ఆల్రెడీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 900 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 900 నుంచి 919, 30, 40 అలా వచ్చే కొద్దీ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. షేర్లు అనేది మీ చాయిస్ అనమాట, మీ ఇన్వెస్ట్మెంట్. నువ్వు 2 కొంటావా, 3 కొంటావా, 4 కొంటావా, 5 కొంటావా, నీ ఇన్వెస్ట్మెంట్ బట్టి నీకు ఉంటుంది అనమాట. సో ఎవరైతే స్టాక్ పైన ఇంట్రాడే ఆడే వాళ్ళ కోసం వచ్చేసి చాలా బెస్ట్ అప్లికేషన్ దన్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఛానల్లో ఏంటంటే ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది ప్రతిదీ ట్రేడింగ్ గురించి క్లారిటీగా పిన్ టు పని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ నుంచి మీరు మాకు చేయాల్సింది ఏంటంటే మా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మన టెలిగ్రామ్ ఛానల్ కింద ఉంది డిస్క్రిప్షన్లో, మీరు జాయిన్ అయిపోండి. ప్రతి అప్డేట్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తాం అనమాట. ట్రేడింగ్ అనేది ఫ్రీగా నేర్పిస్తాం. వీడియో